నమస్కారం. ఈరోజు మనమొక చాలా ఆమ్, ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మనలో చాలామంది ధ్యానం గురించి వినే ఉంటారు. కానీ అందులో రెండు ముఖ్యమైన పద్ధతులున్నాయి. ఒకటి విపశ్యన, అంటే మనలో మనమే లోతుగా చూసుకోవడం. రెండవది మెత్త, అంటే ప్రేమ, కరుణను పెంపొందించుకోవడం. ఇవి రెండు వేరువేరు దారుల్లా కనిపిస్తాయి కదా. కానీ ఈరోజు మనం పరిశీలించే మూల గ్రంథాలు ఇవి రెండూ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో చెబుతున్నాయి. నిజానికి ఈ గ్రంథాలు ఒక పెద్ద చిక్కుముడిని మన ముందుంచుతున్నాయి. దాన్ని మనం ఒక క్యాచ్ 22 పరిస్థితి అని పిలవచ్చు. విషయమేమిటంటే, మనసులో ఉన్న అహంకారాన్ని, ఆరాటాన్ని వదిలించుకోవాలంటే మనకు ఏకాగ్రత కావాలి, స్పష్టమైన ఎరుక కావాలి. కానీ మనలో ఉన్న ఆ అహంకారం, ఆ కోరికలే మనసులో ఒక్కటే గందరగోళం సృష్టించి ఆ ఏకాగ్రత రాకుండా అడ్డుపడతాయి. మరి ఈ విషవలయం నుండి బయటపడటమెలా? అసలు మొదటి అడుగు ఎక్కడ వేయాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ధ్యానం మొదలుపెట్టిన చాలామంది ఇక్కడే అవును. ఆ, ఇబ్బంది పడతారు. ఇక్కడ విపశ్యన అంటే అహంకారమనే తెరను తొలగించి వాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా చూడటమనమాట. ఈ ప్రయాణానికి రెండు పెద్ద శత్రువులున్నాయి. ఒకటి ఆశ, అంటే అత్యాశ, దేన్నినైనా పట్టుకుని వేలాడటం. రెండవది ద్వేషం, అంటే దేన్నినైనా దూరం నెట్టేయడం. ఈ రెండూ అహంకారానికి పునాదుల్లాంటివి. అయితే మనం చర్చించబోయే గ్రంథం ఈ అడ్డంకులను అధిగమించడానికి ఒక అద్భుతమైన వ్యూహాన్ని సూచిస్తుంది. దాన్ని ఒక మానసిక ఔషధమని వర్ణించింది. మానసిక ఔషధం ఆసక్తికరంగా ఉంది. సరే, అసలీ క్యాచ్ 22 గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడుకుందాం. విపశ్యన చెయ్యాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. కాని ఆ మనసులోనే కదా అసలు గొడవంతా. విపశ్యన ముఖ్య ఉద్దేశం ఆ ఏకాగ్రత అనే కత్తితో అహంకారాన్ని నెమ్మదిగా కత్తిరించడం. అవును. కాని సాధన మొదలుపెట్టగానే మనసు, శరీరం అన్నీ అహంకారం గుప్పిట్లోనే ఉంటాయి. అది చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టు. అలాంటప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని, ఆ ఏకాగ్రతను మొదట ఎలా సంపాదించాలి? దీని వెనకున్న ప్రక్రియను మనం అర్థం చేసుకోవాలి. ఆశ, ద్వేషం అనేవి మనసులో నిరంతరం ఒక రకమైన శబ్దాన్ని సృష్టిస్తాయి. ఒక మానసిక గందరగోళం. ఉదాహరణకు, మీరు రేపు కట్టాల్సిన ఈఎంఐ గురించో లేదా నిన్న ఆఫీసులో జరిగిన అవమానం గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ధ్యానానికి కూర్చున్నారనుకోండి. అప్పుడు ఏకాగ్రత అస్సలు కుదరదు. కుదరదు. మీ ఏకాగ్రత ఎక్కడుంటుంది? ఆ ఆలోచనల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. శాంతంగా శ్వాస మీద దృష్టి పెట్టమంటే మనసు వినదు. అంటే మన మనసు ఒక రేడియో లాంటిదనుకుంటే, ఆ ఈ ఆశ, ద్వేషం, ఆందోళన ఇవన్నీ సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు వచ్చే కిరకిరా శబ్దంలాంటివన్నమాట. ఖచ్చితంగా. ఆ గోలలో అసలు పాట, అంటే మన ఏకాగ్రత స్పష్టంగా వినిపించదు. మనం ఎంత వాల్యూమ్ పెంచినా ఆ కిరకిరా శబ్దం డామినేట్ చేస్తోంది. సరిగ్గా అదే పాయింట్. ఆ మానసిక గందరగోళం అనే నాయిస్ చాలా బలంగా ఉన్నప్పుడు ఏకాగ్రత అనే సిగ్నల్ చాలా బలహీనంగా ఉంటుంది. ఆ బలహీనమైన సిగ్నల్తో మనం అహంకారం అనే పెద్ద కొండను కదిలించలేం. అందుకే చాలామంది ధ్యానం నాకు పడదు, నా మనస్సు నిలకడగా ఉండదు అని మధ్యలోనే వదిలేస్తారు. అవును, వాళ్ళు ఆ గందరగోళంతో పోరాడటానికి ప్రయత్నించి అలసిపోతారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ఆ గందరగోళంతో పోరాడకుండా దాన్ని ఎలా దాటాలి? ఇక్కడే ఆ మానసిక ఔషధం ప్రస్తావన వస్తుందా? అవును, ఆ మూల గ్రంథం చెప్పే పరిష్కారం చాలా తెలివైనది. ఒక ప్రతికూల ఆలోచనతో పోరాడే బదులు దాన్ని మరో సానుకూల ఆలోచనతో సమతుల్యం చేయడం. అంటే ఒక ములియును తీయడానికి మరో ముల్లును ఉపయోగించడం లాంటిదా? అంతే. ఈ పద్ధతినే మెత్త భావన లేగా విశ్వవ్యాప్త ప్రేమ కరుణ అభ్యాసం అంటారు. ఈ గ్రంథం దీన్ని ఒక ఔషధంతో పోల్చింది. ఎందుకంటే ఇది అసలు వ్యాధిని పూర్తిగా నయం చెయ్యదు, ఓ, కానీ వ్యాధి లక్షణాలను తాత్కాలికంగా అణిచివేస్తుంది. ఆ పోలిక చాలా బావుంది. ఔషధమంటున్నారు అంటే ఇది శాశ్వత పరిష్కారం కాదన్నమాట. జ్వరం వచ్చినప్పుడు మనం వేసుకునే పారాసెటమాల్ లాంటిదా? అవును. అది జ్వరానికి కారణమైన ఇన్ఫెక్షన్ను చంపదు, కాని శరీర ఉష్ణోగ్రతను తగ్గించి మనకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది. సరిగ్గా అదే. ఆ ఉపశమనం దొరికిన సమయంలో శరీరం తనంతట తానుగా ఆ ఇన్ఫెక్షన్తో పోరాడటానికి శక్తిని పుంజుకుంటుంది. సరిగ్గా అదే మెత్త భావన కూడా అంతే. అది మనస్సులోని ఆశ, ద్వేషం అనే తీవ్రమైన లక్షణాలను తాత్కాలికంగా శాంతపరుస్తుంది. ఆ మానసిక గందరగోళాన్ని తగ్గిస్తుంది. ఆ ప్రశాంతత దొరికినప్పుడు
మనసు విపశ్యన అనే అసలైన పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు అహంకారమనే అసలు వ్యాధి మూలాలను చూడటానికి, అర్థం చేసుకోవడానికి, వదిలించుకోవడానికి వీలవుతుంది. అందుకే ఇదొక ప్రాథమిక సాధనం. సరే, అయితే ఈ మెత్తభావన అనే ఔషధాన్ని ఎలా వాడాలి? దీన్ని అభ్యాసం చేయడానికి ఏదైనా నిర్దిష్టమైన పద్ధతి ఉందా? ఉంది. ఇది చాలా క్రమపద్ధతిలో సాగే సాధన. గ్రంథంలో 5 దశలను వివరించారు. 5 దశలా? అవును. ఇది మన ప్రేమ, కరుణ అనే భావనలను ఒక చిన్న వలయం నుండి మొదలుపెట్టి నెమ్మదిగా విశ్వమంతటా విస్తరించడం లాంటిది. మొదటి దశ స్వయం. స్వయం అంటే మనతో మనమా? అవును. మొదట మనపై మనకే కరుణ, ప్రేమ చూపించుకోవాలి. వినడానికి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ చాలామందికి ఇదే అత్యంత కష్టమైన దశ అనుకుంటా. నిజమే. మనల్ని మనం విమర్శించుకోవడం, మన తప్పులకు మనల్ని మనం శిక్షించుకోవడం మనకలవాటు కదా. నేను సరిపోను, నేను ఎప్పుడూ తప్పులే చేస్తాను, ఇలాంటి ఆలోచనలు మనలో చాలామందికి ఉంటాయి. నిజం. మన లోపల ఒక అంతర్గత విమర్శకుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే ఈ సాధన మనతోనే మొదలవ్వాలి. నేను సంతోషంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను శాంతంగా ఉండాలి అనే శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా మనకు మనమే చెప్పుకోవాలి. మనల్ని మనం అంగీకరించాలి. అవును. ఈ పునాది బలంగా ఉంటేనే మనం ఇతరులకు ప్రేమను పంచగలం. ఆ తర్వాత రెండవ దశ ఆత్మీయులు. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు. అవును. మన కుటుంబ సభ్యులు, ప్రాణస్నేహితులపై ఈ ప్రేమ భావనను ప్రసరింపజేయాలి. ఇది చాలా సులభం. ఎందుకంటే వారి పట్ల మనకు సహజంగానే ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. అంటే ఇక్కడ మనం మన ప్రేమ అనే మానసిక కండరాన్ని వామప్ చేస్తున్నామన్నమాట. ఖచ్చితంగా. సులువైన దానితో మొదలుపెట్టి నెమ్మదిగా కష్టమైన వాటివైపు వెళ్తున్నాం. ఖచ్చితంగా. ఇక మూడవ దశ తటస్థులు. తటస్థులా అంటే? అంటే మనకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు. రోజూ బస్సులో కనిపించే వ్యక్తి, మన వీధిలో ఉండే దుకాణదారు, లేదా ఆఫీసులో వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే సహోద్యోగి. ఓహ్, వాళ్ల పట్ల మనకు ప్రేమ ఉండదు, ద్వేషముండదు. ఏమీ ఉండదు. వారి గురించి మనం పెద్దగా పట్టించుకోం. వారి పట్ల కూడా వారు కూడా సంతోషంగా ఉండాలి, వారు కూడా శాంతంగా ఉండాలి అనే కరుణను విస్తరించాలి. ఇక్కడే మన నేను, నా వాళ్ళు అనే సరిహద్దులు కొద్దిగా చిరిగిపోవటం మొదలవుతుంది. అవును. ఇది నిజంగానే మన దృక్పథాన్ని మారుస్తుంది. మన ప్రపంచం, మన కుటుంబం, స్నేహితులతోనే పరిమితం కాకుండా కొంచెం విశాలమవుతుంది. ఇక 4వ దశ, బహుశా అదే అత్యంత సవాల్తో కూడుకున్నది అనుకుంటా. అవును. 4వ దశ శత్రువులు. శత్రువులా? మనల్ని బాధపెట్టిన వారు, మనకు అన్యాయం చేసిన వారిపై కూడా ప్రేమను, కరుణను చూపించడం. ఇది వినడానికి అసాధ్యంగా అనిపిస్తుంది. కాని ఇక్కడే అసలైన మానసిక పరివర్తన జరుగుతుంది. ఎందుకంటే పగ, ప్రతీకారం, కోపం ఇవి అహంకారానికి అత్యంత ఇష్టమైన ఆహారం. మనం ఎవరినైనా ద్వేషిస్తున్నామంటే ఆ వ్యక్తిని మన మనసులో 24 గంటలు మోస్తున్నట్టే. ఆ భారాన్ని మనమే మోస్తున్నాం. అంటే వారిని క్షమించడం లేదా వారికి మంచి జరగాలని కోరుకోవడమనేది వారికోసం కాదు, మనకోసమన్నమాట. ఖచ్చితంగా మనకోసమే. మన మనసులోని ఆ విషాన్ని, ఆ భారాన్ని వదిలించుకోవడానికి. కాని ఇది చాలా కష్టం కదా. మనల్ని మోసం చేసిన వ్యక్తి సంతోషంగా ఉండాలని ఎలా కోరుకోగలం? ఇది చాలా కష్టమైన దశ. అందుకే ఇది 4వ స్థానంలో ఉంది. మొదట్లో ఇది చాలా కృత్రిమంగా, బలవంతంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాని పర్వాలేదు. నాలో ఉన్న కోపం నాకు శాంతినివ్వడం లేదు. ఈ కోపం నుండి నేను విముక్తి పొందాలి. ఆ వ్యక్తి కూడా వారి బాధల నుండి, వారి అజ్ఞానం నుండి విముక్తి పొందాలి అని పదే పదే అనుకోవడం ద్వారా మనం ఆ ద్వేషం అనే గట్టి ముడిని నెమ్మదిగా విప్పుతున్నాం. ఇది అహంకారం యొక్క మొండి మూలాలను కదిలిస్తుంది. అవును. ఇక చివరి 5వ దశ సర్వజీవులు. అంటే ఈ ప్రేమ, కరుణా భావనను అందరిపై, అన్ని జీవులపై ప్రసరింపజేయడం. అవును. మనుషులు, జంతువులు, పక్షులు, కీటకాలు, మనకు కనిపించేవి, కనిపించనివి, విశ్వంలోని అన్ని జీవుల పట్ల ఎలాంటి హద్దులు, భేదాలు లేకుండా ఈ ప్రేమను ప్రసరింపజేయాలి. ఈ దశకు చేరుకునేసరికి నేను, నాది, ఇతరులు అనే విభజన పూర్తిగా కరిగిపోతుంది. అప్పుడు అహంకారం నిలబడటానికి చోటుండదు. ఇది అహంకార రహిత స్థితికి దగ్గరి దారి. ప్రతి దశకు ఒక స్పష్టమైన ఉద్దేశ్యముంది. అయితే నాకొక సందేహం వస్తోంది. అడగండి. ఇది మనల్ని మనం మంచిగా ప్రవర్తించేలా బలవంతం చేసుకోవడం లాంటిది కాదా? నేనందరినీ ప్రేమించాలి, నేను కోపడకూడదు అని మన మెదడును మనమే కండిషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? ఇది ఒక రకమైన సెల్ఫ్ హిప్నాసిస్ లాగా అనిపిస్తోంది.
నిజమైన మార్పుకు ఇలా మనల్ని మనం ప్రోగ్రామ్ చేసుకోవడానికి తేడా లేదా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఆ మూల గ్రంథం కూడా ఈ తేడాను చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ అభ్యాసం యొక్క లక్ష్యం మనల్ని మనం మంచి వ్యక్తిగా నటించేలా ప్రోగ్రామ్ చేసుకోవడం కాదు. అది కేవలం ఉపరితల మార్పు అవుతుంది. అంటే లోపల కోపం అలాగే ఉంచుకుని బయటకు నవ్వడం లాంటిది. సరిగ్గా అదే నిజమైన విముక్తి. బౌద్ధ పరిభాషలో చెప్పాలంటే నిబ్బాణ. అది షరతులు లేని స్థితి. అది కండిషన్ చేయబడిన స్థితి కాదు. షరతులు లేని స్థితి అంటే ఏమిటి? ఇంకాస్త విడమర్చి చెప్పగలరా? ఉదాహరణకు, విముక్తి పొందిన ఒక భిక్షువు బలవంతంగా దయగా ఉండటానికి ప్రయత్నించడు. దయ, కరుణ అనేవి వారి సహజ స్వభావంగా మారిపోతాయి. సహజ స్వభావంగానా? అవును. ఎందుకంటే అహంకారం అనే అడ్డంకి, ఆ నేను అనే భావన పూర్తిగా తొలగిపోయింది కాబట్టి. దానికొక అద్భుతమైన ఉపమానముంది. ఒక నదీ ప్రవాహానికి అడ్డంగా ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి. హ్మ్. ఆ రాయి వల్ల నీరు ఆగిపోతుంది. మనం నీటిని ప్రవహించేలా బలవంతంగా నెట్టలేం. కానీ మనం ఆ బండరాయిని తొలగిస్తే చాలు. నీరు దానంతటదే సహజంగా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఖచ్చితంగా. ఆ పోలిక చాలా బాగుంది. అంటే ఇక్కడ అహంకారమే ఆ బండరాయి. అవును. ఆశ, ద్వేషమనేవి ఆ బండరాయి యొక్క రూపాలు. సరిగ్గా. మెత్త భావన ఆ బండరాయిని కొంచెం కొంచెంగా కరిగించే ఒక సాధనం లాంటిది. రాయి పూర్తిగా తొలగిపోయినప్పుడు మన సహజ స్వభావమైన ప్రేమ, కరుణ దానంతట అవే ప్రవహిస్తాయి. మనం వాటిని సృష్టించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా. అందుకే గ్రంథంలోని మరో ఉపమానం ప్రకారం లక్ష్యం అహంకారం అనే మబ్బులను తొలగించడం. ఓ, మబ్బులు తొలగిపోతే వాటి వెనుక ఎప్పుడూ ఉన్న సూర్యుడు ప్రకాశిస్తాడు. మన సూర్యుడిని సృష్టించనవసరం లేదు. కేవలం మబ్బులను పక్కకు జరిపితే చాలు. సరే. కాబట్టి మెత్త అనేది కండిషనింగ్ కాదు. అది మనసులోని అడ్డంకులను తొలగించి మార్గాన్ని సుగమం చేసుకోవడం మాత్రమే. అసలైన పని విపశ్యన ద్వారా ఆ అడ్డంకులు ఎందుకేర్పడుతున్నాయో లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా జరుగుతుంది. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మనం కేవలం మంచిగా నటించడం నేర్చుకుంటాం. కానీ లోపల అవే ప్రతికూల భావాలు అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. మెత్త అనేది విపశ్యన అనే లోతైన శస్త్రచికిత్సకు ముందు మనసును సిద్ధం చేసే ఒక ప్రక్రియ లాంటిది. అవును. ఆపరేషన్ చేసేటప్పుడు రోగి ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలి కదా? అలాగే. అవును. ఆ ప్రశాంతమైన, ప్రేమతో నిండిన మనస్తో అంతర్దృష్టి సాధన చేస్తే అదెంత బాధగా, కష్టంగా అనిపించదు. మన లోపల ఉన్న బలహీనతలను, తప్పులను మనం కరుణతో చూడగలుగుతాం, ద్వేషంతో కాదు. ఇది సాధనను చాలా సులభతరం చేస్తోంది. ఈ మూల గ్రంథం చివర్లో ఒక ఆచరణాత్మకమైన సలహా కూడా ఇస్తోంది. ఇది మన శ్రోతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. చెప్పండి. చాలాసార్లు మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మనసు ఒకే విషయం చుట్టూ పదే పదే తిరుగుతూ ఒక లూప్లో ఇరుక్కుపోతుంది. అవును. చాలా సాధారణ అనుభవం అది. అది ఒక వ్యక్తి గురించిన కోపం కావచ్చు, లేదా డబ్బు గురించిన ఆందోళన కావచ్చు. ఆ ఆలోచనను ఆపడానికి ఎంత ప్రయత్నించినా అది మరింత బలంగా తిరిగి వస్తోంది. అవును. అలాంటప్పుడు ఆ ఆలోచనలతో కుస్తీ పట్టడం వల్ల ప్రయోజనం లేదు. అది నిప్పు మీద పెట్రోల్ పోసినట్టవుతుంది. ఖచ్చితంగా. దానికి బదులుగా ఆ గ్రంథం చెప్పేదేమిటంటే, ఆ సమయంలో విపశ్యన సాధనను తాత్కాలికంగా ఆపి ఒక 5 నిమిషాల పాటు మెత్త సాధన చెయ్యండి. కేవలం 5 నిమిషాలా? అంతే. మీ మనసును పదే పదే వేధిస్తున్న ఆ వ్యక్తి లేదా ఆ పరిస్థితి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఉదాహరణకు, ఆఫీస్లో ఒక సహోద్యోగి మీద మీకు చాలా కోపంగా ఉండి ధ్యానంలో అవే ఆలోచనలొస్తుంటే ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి, అతని సమస్యలు తీరిపోవాలి అని కోరుకోవాలన్నమాట. మొదట ఇది చాలా యాంత్రికంగా, బలవంతంగా అనిపించినా కూడానా? ఖచ్చితంగా. మొదట్లో అలాగే అనిపిస్తుంది, కాని పర్వాలేదు. కేవలం ఆ మాటలను మనసులో అనుకోండి చాలు. అలా చేయడం వల్ల ఆ గ్రంథంలో చెప్పిన ఒక అందమైన వాక్యం ప్రకారం అంతర్దృష్టి అనే విత్తనాలు నాటడానికి ముందు మానసిక నేల మెత్తబడుతుంది. వావ్! మానసిక నేల మెత్తబడుతుంది. గట్టిగా బీటలు వారిన నేలలో విత్తనం వేస్తే అది మొలకెత్తదు కదా. మొలకెత్తదు. ముందు ఆ నేలను నీళ్లు చల్లి తడిపి మృదువుగా చెయ్యాలి. ఈ 5 నిమిషాల మెత్త సాధన ఆ పని చేస్తుంది. ఆ తర్వాత మీరు తిరిగి శ్వాసమీద దృష్టి పెడితే మనసు చాలా వరకు శాంతించడం మీరు గమనిస్తారు. ఇది అద్భుతమైన సలహా. అంటే మనసు మొరాయిస్తున్నప్పుడు దానితో పోరాడకుండా
దాన్ని కొంచెం ప్రేమను కరుణను అందించి దారిలోకి తెచ్చుకోవడం అన్నమాట. అవును, ఇది కేవలం ధ్యానంలోనే కాదు, మన రోజువారీ సంబంధాలలో కూడా వర్తిస్తుందేమో. నిస్సందేహంగా. ఎవరైనా మనతో వాదిస్తున్నప్పుడు వారిపై కోప్పడే బదులు ఒక్క క్షణం ఆగి వారి పట్ల కొంచెం కరుణ చూపగలిగితే ఆ పరిస్థితి మొత్తం మారిపోవచ్చు. నిస్సందేహంగా. ఇదొక మానసిక నైపుణ్యం. సాధన చేసే కొద్దీ ఇది మన జీవితంలోని అన్ని అంశాలలోకి విస్తరిస్తుంది. ఈ రోజు విశ్లేషణ నుండి మనం నేర్చుకున్న ముఖ్య విషయమేమిటంటే, మెత్త అంటే ప్రేమ, కరుణ అనేది కేవలం ఒక ప్రత్యేకమైన మంచి అనుభూతినిచ్చే అభ్యాసం మాత్రమే కాదు. కాదు. అది విపశ్యన అనే లోతైన, కొన్నిసార్లు కష్టతరమైన సాధన, విజయవంతం కావడానికి అవసరమైన సరైన మానసిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అవును, ఒక నైపుణ్యమైన ప్రాథమిక సాధనం. మీరు చెప్పినట్టు ఇది అసలైన శస్త్రచికిత్సకు ముందు రోగిని శాంతపరచడానికి, సిద్ధం చేయడానికి ఇచ్చే మందులాంటిది. అవును, ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా మన ముందుంచుతుంది. ఏమిటది? ప్రేమ, కరుణ వంటి సానుకూల స్థితిని మనం ఉద్దేశపూర్వకంగా కొద్దిసేపు పెంపొందించుకుంటే అది అహంకారం యొక్క బలమైన ప్రవృత్తులైన ఆశ, ద్వేషం వంటి వాటిని తాత్కాలికంగానైనా నిశ్శబ్దం చేయగలుగుతుంది. అవును. మరి అలాంటప్పుడు మన రోజువారీ ప్రతికూల భావోద్వేగాల అసలు స్వభావం గురించి ఇది మనకేం చెబుతుంది? అవి మనకు అనిపించినంత దృఢంగా, శాశ్వతంగా మనలో పాతుకుపోయున్నాయా? లేదా అవి కూడా సరైన పరిస్థితులను సృష్టించడం ద్వారా మార్చగల తాత్కాలిక వాతావరణ నమూనాల వంటివా? ఆసక్తికరమైన ప్రశ్న. ఈ విషయంపై శ్రోతలు ఆలోచించవచ్చు.